నమస్సంస్కృతాయ యూజీసీ నెట్ సంస్కృత అభ్యాసానికి పునఃస్వాగతము. ఈరోజు ఈ వీడియోలో వేదముల యొక్క రచనాకాలము గురించి చెప్పుకోబడుతుంది. వైదిక సాహిత్య ఇతిహాసంలో వేదముల యొక్క రచనాకాలం యొక్క నిర్ధారణ అనేది ఇప్పటి వరకు కూడా ఒక జటిలమైన సమస్యగానే ఉంది. అనేక మంది విద్వాంసులు భాష, రచనా శైలి, ధర్మము మరియు దర్శనము, భూగర్భ శాస్త్రము, జ్యోతిష్యము, త్రవ్వకాలలో లభించిన సామాగ్రి, ఇంకా అభిలేఖలు మొదలైన వాటి ఆధారంగా వేదముల యొక్క రచనా కాలాన్ని నిర్ధారించడానికి అనేక ప్రయత్నాలు చేసి ఉన్నారు. కానీ అందరూ ఒప్పుకునే విధంగా ఇప్పటి వరకు కూడా ఎవరూ ఈ నిర్ధారణకు రాలేకపోయారు. దీనికి కారణము ఏంటంటే ప్రతి ఒక్కరి మతంలో ఏదో ఒక రకమైన లోపము, దోషాలు ఉండడమే దీనికి కారణము. ప్రాచీన కాలం నుండి కూడా భారతీయులు వేదములను అపౌరుషేయములు అంటే ఏ మానవుడి నుండి చెప్పబడినవి కావు అని భావించేవారు. సాక్షాత్ భగవంతుడు పురాణులలో కలిగించిన జ్ఞానమే ఈ వేదములు అనే అభిప్రాయము నిశ్చితంగా ఉండేది. కానీ పాశ్చాత్య విద్వాంసులు ఈ వేదాధ్యయనం గురించి చాలా రకాలైన ప్రయత్నాలు చేసి మానవ ఋషులే వేదముల రచన చేశారు అనే భిన్నమైన వాదనలు చేశారు. యూజీసీ నెట్ ప్రణాళికలో ఈ వేదముల రచనా కాలం గురించి ముఖ్యమైన విద్వాంసులు వారి అభిప్రాయాలు అనేక సార్లు గత ప్రశ్నాపత్రాల్లో ఇచ్చి ఉన్నారు. అందుకని ఇది ఒక ముఖ్యమైన పాఠ్యాంశంగా పరీక్ష దృష్టిలో చెప్పుకోవచ్చు. వీళ్ళలో ముఖ్యంగా మొదటి విద్వాంసుడు పాశ్చాత్య విద్వాంసుడు మ్యాక్స్ ముల్లర్ గౌతమ బుద్ధుని ఆవిర్భావాన్ని ఇంకా బుద్ధుని బౌద్ధ సాహిత్యము ఈ రెండింటిని తన వాదనకు ఆధారంగా చేసుకుని వైదిక కాలాన్ని 4 విభాగాలుగా ఆయన ప్రతిపాదించాడు. మొదటిది క్రీస్తుపూర్వం 1200 నుండి క్రీస్తుపూర్వం 1000 సంవత్సరముల వరకు. దీన్ని ఆయన చందకాలం అన్నారు. ఇందులో నివిద్ మొదలైన స్ఫుటమైన వైదిక మంత్రముల రచన చేయబడింది అని ఆయన పేర్కొన్నారు. రెండవది క్రీస్తుపూర్వం 1000 సంవత్సరముల నుండి క్రీస్తుపూర్వం 800 సంవత్సరముల వరకు. దీనిని మంత్రకాలం అని ఆయన పేరు పెట్టారు. ఈ కాలంలో వైదిక సంహితల రచన మరియు వాటి సంకలనము జరిగింది. మూడవది క్రీస్తుపూర్వం 800 సంవత్సరముల నుండి క్రీస్తుపూర్వం 600 వరకు. దీనిని బ్రాహ్మణ కాలం అన్నారు. ఇందులో బ్రాహ్మణ గ్రంథముల రచన అంటే శతపథ బ్రాహ్మణము ఇటువంటి గ్రంథముల రచన చేయబడింది అని చెప్పబడింది. నాలుగవది క్రీస్తుపూర్వం 600 నుండి క్రీస్తుపూర్వం 400 వరకు. దీనిని సూత్రకాలం అన్నారు. ఇందులో శ్రౌత్ర సూత్రములు, గృహ్య సూత్రములు మొదలైనవి రచించబడ్డాయి. ఈ 4 కాలములు కూడా కొన్నిసార్లు గత ప్రశ్నపత్రాల్లో మ్యాచింగ్ చేయమని అడగబడింది. కాబట్టి ఈ మంత్రకాలము, సూత్రకాలము, బ్రాహ్మణ కాలము, చందకాలము ఏ సంవత్సరాలు అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవడము మంచిది. తర్వాత కొంతకాలము ఈ వాదన అంటే మ్యాక్స్ ముల్లర్ యొక్క ఈ వాదనను అధిక శాతం ప్రజలు అంగీకరించారు. కానీ తర్వాత మ్యాక్స్ ముల్లరే స్వయంగా తన వాదనకు ప్రాచుర్యం లేదని అంగీకరించాడు. తర్వాత క్రీస్తుపూర్వం 1400లో లభ్యమైన తుర్కీ ప్రాంతంలో లభ్యమైన బోగాజ్ కోయి అనే అభిలేఖలో కీలాక్షరములు అంటే క్యూనిఫామ్ ఈ లభించిన అభిలేఖలో మిత్ర, వరుణ, నాసత్య అంటే అశ్విని దేవతలు మొదలైన పేర్లు ఉల్లేఖించబడ్డాయి. దీని ప్రాప్తి తర్వాత మ్యాక్స్ ముల్లర్ యొక్క వైదిక కాల విభజన అనేది సర్వథా నిరాకరించబడింది. తర్వాత ముఖ్యమైన పాశ్చాత్య విద్వాంసుడు వెబర్ అనే అతను జర్మన్ విద్వాంసుడు. ఈయన కూడా బుద్ధుడి ఆవిర్భావాన్ని ఆధారంగా చేసుకుని తన వాదనను ఇలా చెప్పాడు. వేదముల సమయం ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఎవరు వీలు లేదు. ఈ తిథి నుండి మొదలయ్యాయి అని చెప్పడానికి మన దగ్గర ఉపయుక్తమైన సాధనాలు లేనందున వేదముల యొక్క కాలం ఇది అని నిర్ధారించడం అసాధ్యము అని చెప్పాడు. ఇంకా ఆయన తన హిస్టరీ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ అనే గ్రంథంలో హిస్టరీ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ అనేది వెబర్ రచన, ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఆ గ్రంథంలో ఎనీ సచ్ ఆఫ్ అటెంప్ట్ ఆఫ్ డిఫైనింగ్ ద రెలిక్ యాంటిక్విటీ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రూట్లెస్ అన్నారు. ఈయన సుమారుగా
వేదకాలము క్రీస్తుపూర్వం 1200 నుండి క్రీస్తుపూర్వం 1500 వరకు అని అభిప్రాయపడ్డారు. అది సుమారుగా అని ఆయన అభిప్రాయపడ్డారు. తర్వాత జైకోబీ లేదా ఈయననే యాకోబీ అన్నారు. ఈయన కూడా ప్రముఖ జర్మన్ వైదిక విద్వాంసుడు. యాకోబీ జ్యోతిషాన్ని ఆధారంగా చేసుకుని తన వాదనను చేశాడు. ఈయన ధృవతారను లక్ష్యంగా చేసుకుని వివాహ సంస్కారంలో ధ్రువం పశ్య అనే ఒక విధి ఉంటుంది. నక్షత్రాల గతిని సాక్ష్యంగా చేసుకుని ఈయన వేదముల కాలాన్ని క్రీస్తుపూర్వం 4500 నుండి క్రీస్తుపూర్వం 2500 వరకు అని నిర్ధారించాడు. తర్వాత బాలగంగాధర్ తిలక్ భారతీయ విద్వాంసుడు, వైదిక విద్వాంసుడు. తిలక్ కూడా జ్యోతిష్య గణన ఆధారంగా చేసుకుని వైదిక కాలాన్ని 4 విధాలుగా విభజించారు. మొదటిది అతిథి కాలము. ఇది క్రీస్తుపూర్వం 6000 నుండి 4000 సంవత్సరముల వరకు. దీనిలో మ్యాక్సిమల్లో చెప్పినట్లే నివిద్ మంత్రము మొదలైన స్ఫుటమైన మంత్రములు ఈ కాలంలో చేయబడ్డాయి అని, గద్య పద్యాత్మకములైన మంత్రములు ఈ మంత్రకాలము అని ఇక్కడ మంత్రములు రచింపబడ్డాయని ఈయన అభిప్రాయపడ్డారు. తర్వాత మృగశిర కాలము క్రీస్తుపూర్వం 4000 నుండి 2500 సంవత్సరముల వరకు. ఋగ్వేదం యొక్క ఎక్కువ శాతం సూక్తములు ఈ కాలంలో రచింపబడ్డాయి అని తిలక్ అభిప్రాయపడ్డారు. తర్వాత కృత్తికా కాలము. ఇది క్రీస్తుపూర్వం 2500 నుండి 1400 సంవత్సరముల వరకు. ఈ కాలంలో 4 వేదముల యొక్క సంకలనం జరిగింది అని ఆయన చెప్పారు. తర్వాత 4వది సూత్రకాలము క్రీస్తుపూర్వం 1400 నుండి 500 వరకు. ఈ కాలంలో సూత్ర గ్రంథములు మరియు దర్శన గ్రంథములు ఈ కాలంలో రచింపబడ్డాయి అని తిలక్ చెప్పారు. ఇక్కడ 2 ముఖ్యమైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంతకుముందు వచ్చినవి ఏంటంటే, జ్యోతిష్యాన్ని ఆధారంగా చేసుకొని వేదముల రచనా కాలాన్ని అంగీకరించిన 2 విద్వాంసుల పేర్లు అడిగారు ఒకసారి. దానిలో యాకోబీ లేదా జైకోబీ, ఇంకొకరు బాలగంగాధర్ తిలక్. తర్వాత బాలగంగాధర్ తిలక్ కూడా కాలములు 4 కాలములుగా విభజించారు వేదిక కాలాన్ని. అవి కూడా 4 కాలాలు, వాటి పేర్లు, ఆ కాలములు ఎక్కడి నుండి ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు దాన్ని ఏమన్నారు, ఆ కాలాన్ని ఏమన్నారు అంటే సూత్రకాలము, లేదా ఆ కాలంలో జరపబడిన రచింపబడినవి ఏమిటి అనే దాని గురించి కూడా ప్రశ్న అడగబడింది. తర్వాత బాలగంగాధర్ తిలక్ తన వాదనను వసంత సంపాతం అంటే వెర్నల్ ఎక్వినాక్స్ ఆధారంగా తన వాదన చేశాడు. వెర్నల్ ఎక్వినాక్స్ అంటే ద సన్ ఈజ్ డైరెక్ట్లీ ఓవర్ ద ఈక్వేటర్ విత్ బోత్ హెమిస్ఫియర్ రిసీవింగ్ నియర్లీ ఈక్వల్ సన్లైట్. ఇట్ మార్క్స్ ద స్టార్ట్ ఆఫ్ స్ప్రింగ్. దాన్నే వసంత నిపాతం అంటారు. ఈ వసంత నిపాతం ఆధారంగా బాలగంగాధర్ తిలక్ తన వాదన, వేదముల రచనాకాలం గురించి తన వాదన చేశాడు. తర్వాత భారతీయులలో పరంపరాగత విచారములు ముఖ్యమైన విద్వాంసుల అభిప్రాయాన్ని తెలుసుకోవాలి. ఇవి కూడా ఇంపార్టెంటే. మొదట శ్రీ స్వామి దయానంద సరస్వతి. ఆర్య సమాజ ప్రవక్త అయిన శ్రీ స్వామి దయానంద సరస్వతి వేదములు పరమాత్మ నుండి సాక్షాత్తుగా ఉద్భవించాయని, వేదముల కాలము సృష్టి ఆరంభం నుండి అని ఆయన ప్రతిపాదించారు. అగ్ని నుండి యజుర్వేదము, వాయువు నుండి యజుర్వేదము, సూర్యుడు లేదా ఆదిత్య నుండి సామవేదము, దాని నుండి అధర్వ వేదం కూడా ప్రకటమయ్యను అని శ్రీ దయానంద సరస్వతి అభిప్రాయపడ్డారు. తర్వాత 2వ భారతీయ విద్వాంసుడు శ్రీ అవినాష్ చంద్రదాస్. ఈయన భూగోళము మరియు భూగర్భ సంబంధీ సాక్ష్యాలను అనుసరించి ఈయన ఋగ్వేద కాలాన్ని క్రీస్తుపూర్వం 25,000 సంవత్సరాల ముందు అని భావించారు. ఈయన క్రీస్తుపూర్వం 25,000 సంవత్సరాల ముందు సరస్వతీ నది సముద్రంలో కలుస్తుంది అనే సందర్భంలో ఒక ఋగ్వేదంలోని ఒక మంత్రంను ప్రస్తావిస్తూ ఈ ప్రతిపాదనలు చేశారు. ఇప్పుడు సరస్వతీ నది రాజస్థాన్ ప్రాంతంలో ఉంది. అది సముద్రంలో కలిసే అవకాశం లేదు, అక్కడ లోపం అయిపోయింది. అంటే అప్పుడు సరస్వతీ నది సముద్రంలో కలిసే అప్పటి ఘటనను ఆధారంగా చేసుకుని ఈయన ఈ విధంగా వేదముల కాల నిర్ణయం చేశారు. చివరిగా 3వ భారతీయ విద్వాంసుడు శ్రీ శంకర బాలకృష్ణ దీక్షిత్. ఈయన జ్యోతిషాన్ని ఆధారంగా వేదకాలాన్ని క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాలుగా అండ్ క్రీస్తుపూర్వం 1000గా ఋగ్వేద రచనా కాలాన్ని క్రీస్తుపూర్వం 3500గా, శతపథ బ్రాహ్మణ రచనా సమయాన్నేమో క్రీస్తుపూర్వం 3500గా నిర్ధారించారు. ఇక్కడితో
ఈ వేదముల రచనాకాలం గురించి విద్వాంసులు ఈ పాశ్చాత్య విద్వాంసుల కోవలోకే బాలగంగాధర తిలక్ని కూడా ఎందుకు చేర్చారు అంటే అక్కడ వారితో ఈయనవి కొన్ని ఏకీభవించడం వల్ల. తర్వాత భారతీయ విద్వాంసులలో ముఖ్యమైన ముగ్గురు విద్వాంసుల గురించి కూడా తెలుసుకున్నాము. ఇవి ముఖ్యమైన ప్రశ్నలే, ప్రతి పాయింట్ కూడా ప్రశ్నలో పరీక్షల్లో అడగదగ్గ ప్రశ్నలు, ఇంతకుముందు అడిగినవి కూడా. కాబట్టి ఇక్కడతో ఈ వేదముల రచనా కాలం గురించి వీడియో ముగుస్తుంది. నమ సంస్కృతాయ.